కలిసి ప్రార్థన చేసుకుందాం. ఇవాల్టి నుంచి మనం ఉత్తర శతకం అర్థానుసంధానం ప్రారంభం చేసుకోబోతున్నాం. ప్రార్థనా శ్లోకాలలో కూడా చిన్న మార్పు చేసుకుందాము అని అనుకున్నాం కనుక ముందుగా మనం సప్తప్రాకార మధ్యే అనేది కలిసి అనుసంధానం చేద్దాం. తర్వాత నేను సూచన చేస్తాను, వాటిని కూడా మనం తెలుసుకొని అనుసంధానం చేద్దాం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుతః శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్తప్రాకారమధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాఢ్యోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. రోజు యద్బృందావన పండితమని పూర్వ శతకంలో శ్లోకాలతో ప్రారంభం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఉత్తర శతకం కనుక అందులో 2 శ్లోకాలు, పుస్తకం ఉన్నవాళ్ళు ఒకసారి చూడగలిగితే చూసి చదవండి, వివరం అంతా వ్యాఖ్యానం చెప్పినప్పుడు చెప్తాను. ఉత్తర శతకంలో 57వ శ్లోకం 59వ శ్లోకం. మీ దగ్గర ఉత్తర శతకం ఉంటే తీసుకోండి, గొంతు కలిపి అనుసంధానం చేద్దురు గాని, మీరు అంటే ఉపదేశం అవ్వలేదు కానీ మామూలుగా అనుసంధానం చేద్దురు గాని చివరిలో నేను ఉపదేశాత్మకంగా కూడా చెప్తాను. అతంత్రిత చమోపతి ప్రహిత హస్తం అస్వీకృత ప్రణీత మణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బృంహితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసి వాత్యావ్యాలోలత్కమలతటాకతాండవేన స్రగ్భూషాంబరమయధాయధం దధానో ధింగ్మామిత్యనుగజగర్జమాజగంధ. ఈ 2 శ్లోకాలు మనం అనుసంధానం చేసుకుంటాం. రోజు కూడా వీటిని గురించినటువంటి వివరాలు కూడా మనం తెలుసుకుంటూ ముందుకి సాగుతాం. భగవద్ అనుగ్రహంతో, ఆచార్య అనుగ్రహంతో శ్రీరంగరాజస్తవం శ్రీపరాశర భట్టర్లు అందించినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రంలో పూర్వ శతకాన్ని మనం పరిపూర్ణం చేసుకున్నాం. పెద్దలు సింగరాచార్య స్వామి వారి అనుగ్రహంతో వారి ఉపదేశంలోనే ఉత్తర శతకాన్ని కూడా ప్రారంభం చేసుకున్నాం. ఇవాల్టి నుంచి అర్థానుసంధానం చేసుకోబోతున్నాం. ఈ శ్రీరంగరాజస్తవం ద్వయమంత్రార్థ ప్రతిపాదకము అని మనం తెలుసుకున్నాం. ద్వయమంత్రంలో 2 ఖండాలు ఉంటాయి. వాటిని పూర్వఖండము, ఉత్తరఖండము అని అంటారు అని మనం తెలుసుకున్నాం. అదే స్ఫురణతో పూర్వ శతకము, ఉత్తర శతకము అని మనకి ఈ శ్రీరంగరాజస్తవానికి విభాగం చేశారు. పూర్వఖండము, ఉత్తరఖండము అనే మాట తెలిసేటట్లుగా అని అనుకున్నాం. మనం శ్రీరంగరాజస్తవాన్ని పరిపూర్ణం చేసుకున్నాం కాబట్టి ఒక్కసారి శతకంలో ఏ క్రమంలో మనం ద్వయమంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాము అనేదాన్ని ఇవాళ అనుసంధానం చేసుకుంటూ ఆ తర్వాత మనం ఉత్తరఖండంలో అవతారికని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా మనం భట్టరవారు లాంటి ఆచార్యులు మనకు అందించినటువంటి గ్రంథాలు
రహస్య గ్రంథాలని, రహస్యమైనటువంటి అర్థాలని ప్రతిపాదన చేసేవే తప్ప తమంత తాముగా తమ సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసేవి కాదు. ఉత్తమోత్తమైనటువంటి విషయాలని మనకి వాంగ్మయం అందించింది. ఆ అందుకున్నటువంటి అంశాలని చక్కగా వివరణ చెయ్యడం కోసం పెద్దలు, ఆచార్యులు ఈ రకమైనటువంటి గ్రంథాలని మనకి అందించారు. అందుకే శ్రీరంగరాజస్తవంలో భట్టర్ వారు తనదంటూ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నారు అని కాకుండా పూర్వాచార్యులు మనకి అనుగ్రహించినటువంటి మంత్రంలో ఉండేటటువంటి భగవద్గని ద్వారా మనకి అందినటువంటి ద్వయమంత్రార్థాన్నే ఇందులో ప్రతిపాదన చేశారు అని ముందుగా మనం తెలుసుకుందాం. అందులో భట్టరు వారి హృదయంలో ఆళ్వార్లు అందించినటువంటి ప్రబంధాల విషయంలోనూ, అలాగే తాము అందిస్తూ ఉండేటటువంటి ఈ శ్రీరంగరాజస్తవం విషయంలోనూ ఉండేటటువంటి భావనని ముందుగా మనం తెలుసుకుందాం. ముందు మనం ప్రార్థనా శ్లోకాల గురించినటువంటి ఒక అవగాహనని తెచ్చుకుని తర్వాత మిగిలిన విషయాలకు వెళదాం. ఆళ్వార్లు 10 మంది. ఆ 10 మందిలోనూ అవయవి అని చెప్పబడేటటువంటి ఆళ్వార్లు నమ్మాళ్వార్లు. మిగిలిన ఆళ్వార్లందరూ వారికి అవయవభూతులు. ఆ నమ్మాళ్వార్లు 4 ప్రబంధాలని మనకి అందించారు. అవి 4 వేదాలతో సమానం, 4 వేద సారములు అని అనుకోవాలి. ఇక్కడ కూడా మనకి విషయం ఏం తెలుస్తోంది అంటే కొత్త అర్థాలను కానీ కొత్త ప్రబంధాలను కానీ కాదు, వేద సారాన్నే ఈ రకంగా అందించారు. అలా అందింపబడినటువంటి 4 వేద సారములైనటువంటి 4 ప్రబంధాలలో తిరువాయుమొഴി అనేటటువంటి దివ్య ప్రబంధం సామవేద సారము అని, సామవేద సమము అని కూడా చెప్పబడుతుంది. ఆ దివ్య ప్రబంధంలో ఎన్నో దివ్య దేశాలలో వేంచేసి ఉండేటటువంటి పెరుమాళ్ళకి ఆళ్వార్లు మంగళాశాసనం చేశారు. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చామూర్తుల గురించినటువంటి వైభవాన్ని మనకి తెలియచేశారు. అయినా భట్టరు వారు ఆ తిరువాయుమొഴിకి ఒక తనీయాన్ని అనుగ్రహించినప్పుడు ఆ తిరువాయుమొഴి దివ్య ప్రబంధం ఎవరి గుణాలని గురించి ప్రస్తావన చేస్తోంది, ఎవరి వైభవాన్ని తెలియచేస్తోంది అని చెప్పారు అంటే శ్రీరంగనాథుని యొక్క వైభవ ప్రతిపాదకమైనది అని వారు ఆ తనయంలో అనుగ్రహించారు అని ఇంతకు ముందు కూడా మనం 2-3 సార్లు అనుకున్నాం. ఆ తనయన్ మనందరికీ తెలిసినదే. వాన్ తిగழும் సోలై మదిళరంగర్ అనేటటువంటి తనయన్. అందులో అలాంటి అరంగర్ వన్ పుగళ్ మేల్, రంగనాథుని యొక్క కళ్యాణ గుణ వైభవాన్ని చెప్పారు అని అన్నారు భట్టరు వారు. ఇది స్థిరము అనే మాటని తర్వాత వ్యాఖ్యాతలు కూడా స్పష్టం చేశారు. అక్కడ మనం ఎలా సమన్వయం చేసుకోవచ్చు అని అంటే, ఎలాగైతే ఆళ్వార్లు నమ్మాళ్వార్లు అవయవి, మిగిలిన వారందరూ అవయవభూతులు అని అనుకుంటున్నామో, అలాగే అర్చావతార మూలకందం రంగనాథుడు, మిగిలినటువంటి దివ్యదేశ పెరుమాళ్ళందరూ కూడా వారిలోనే అంతర్భూతులై ఉంటారు అనేది ఒక సమన్వయం. అలా కాకుండా 5 రూపాలలో పరమాత్మ ఉన్నా సౌలభ్య పరాకాష్ఠ అయినది అర్చావతారం, అందులో ప్రప్రథమమైనది శ్రీరంగనాథుడు కనుక ఆ వైభవమే చెప్పబడింది ఈ ప్రబంధంలో అని స్పష్టంగా భట్టరు వారి నిశ్చయం అని చెప్తారు మనకి. కారణం ఏమిటి అంటే ఇందులో స్వామి యొక్క కళ్యాణ గుణ వైభవం వర్ణింపబడుతోంది. స్వామి గుణాలు తెలియాలి అంటే దేనివల్ల మనకి తెలుస్తుంది అంటే స్వామి గుణ వైభవాన్ని కీర్తించేవే స్వామి యొక్క నామాలు అని, ఆ నామాలు సహస్రనామాలు అని, విష్ణు సహస్రనామం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని మనం నిత్యము అనుసంధానం చేసుకుంటాం.
అందులో యాని నామాని గౌణాని విఖ్యాతాని అని గౌణాని అనే ఒక ప్రయోగం ఉంటుంది. అంటే మనం భగవంతుణ్ణి స్మరించడము అంటే గుణ అనుభవం చెయ్యటం, గుణాలని చేష్టలని తెలుసుకోవటం. ఆ గుణ వైభవ ప్రతిపాదకమైనవే ప్రబంధాలు, వాంగ్మయము. స్వామి గుణాలు మనకి స్పష్టంగా ఎప్పుడు తెలుస్తాయి అంటే సహస్రనామాన్ని అనుసంధానం చేస్తే తెలుస్తాయి. మరి ఆ సహస్రనామమేనా మిగిలినటువంటి ప్రబంధాలన్నీ అంటే తిరువాయుముడిని అనుగ్రహించినటువంటి శఠగోపులు తమ తిరువాయుముడి దివ్య ప్రబంధాన్ని గురించి ఏమని చెప్పారు అనంటే, తిరువాయుముడిలో 1000 పాసురాలు సహస్రనామం 1000 సహస్రనామాలతో సమానమైనవి అని చెప్పారు. అంటే శఠగోపులే చెప్పుకున్నారు. ప్రతిదానికి ఫలశ్రుతి పాసురం ఉంటుంది కదా, అలా ఒక దశకంలో ఆయిరత్తుల్ ఇవై పత్తం అని 1000 పాసురాలలో ఈ 10 పాసురాలు అని చెప్తూ వస్తారు ప్రతి ఫలశ్రుతిలోను కూడా. కానీ శఠగోపులే తమ తిరువాయుముడి దివ్య ప్రబంధాన్ని ఏమని చెప్పుకున్నారు అంటే ఇది సహస్రనామ వైభవాన్ని తెలియచేసేది అని. ఎందుకు చెప్పుకున్నారు అనంటే, సహస్రనామాలని అనుసంధానం చేస్తే స్వామి యొక్క గుణ వైభవం ఎలాగైతే మనం అనుభవించి ఆనందిస్తామో, ఈ తిరువాయుముడి దివ్య ప్రబంధాన్ని అనుసంధానం చేసిన స్వామి యొక్క గుణ వైభవం మనకు అలాగా అనుభవంలోకి వస్తుంది కనుక అని అక్కడ వ్యాఖ్యానంలో స్పష్టం చేస్తారు. అంచేత స్వామి గుణానుభవాన్ని కలిగించేటటువంటి దివ్య ప్రబంధము, ఆ తిరువాయుముడి దివ్య ప్రబంధము శ్రీరంగనాథ వైభవ ప్రతిపాదకము అని భట్టరు వారి నిశ్చయం. శఠగోపులైతే అది 1000 నామాలతో సమానము అని తామే చెప్పుకున్నారు. ఆ 1000 నామాల వైభవాన్ని తెలియచేసేటటువంటి ఈ తిరువాయుముడి దివ్య ప్రబంధం శ్రీరంగనాథ వైభవాన్నే తెలియచేస్తోంది. ఆ గుణాలన్నీ శ్రీరంగనాథునిలో మనం దర్శించటానికి వీలుగా ఉన్నాయి అని భట్టరు వారి నిశ్చయం. అది ఎందుకు ఇప్పుడు చెప్పుకుంటున్నాము అనంటే, ఈ రచించబోయేటటువంటి ఉత్తర శతకంలో స్వామి భట్టరు శ్రీ విష్ణు సహస్రనామ వైభవాన్ని సమన్వయం చేస్తూ దాని భాష్యానికి వారు రచించారు. భగవద్గుణ దర్పణం అని రచించారు కదా. అందులో కూడా పరతత్వాన్ని నిర్ణయించినటువంటి తీరు, ఆ విష్ణు సహస్రనామ భాష్యంలో తాము నామాలకి ఏ రకంగా వ్యాఖ్యానం చేశారో దాన్ని స్ఫురింపచేస్తూ ఇక్కడ ఉత్తర శతకంలో శ్లోక రచనని చేసి ఉన్నారు. అంటే భట్టరు వారి హృదయం కూడా సహస్రనామంలో చెప్పబడినటువంటి గుణములన్నీ శ్రీరంగనాథుని యందు సమన్వయం అవుతాయి అనేటటువంటి ఒక భావన మనకి దీన్ని బట్టి తెలుస్తుంది. చాలా అద్భుతంగా శాస్త్రీయమైనటువంటి ఎన్నో విషయాలని అందులో ప్రతిపాదన చేస్తారు. అవతారికలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ విషయాన్ని మనం చెప్పుకోవడంలో, గుణవైభవాన్ని గురించినటువంటి ప్రస్తావన చేసుకోవటంలో స్వామి ఉత్తర శతకంలో అవతార వర్ణనని చేశారు. విభవ రూపుడై ఈ లోకంలోకి వచ్చి గుణాలనే ప్రకాశింపచేస్తున్నాడు పరమాత్మ. ఆయన అవతారాలు అనేకములు, కానీ 10 అవతారాలు ప్రసిద్ధములు. పెద్దలు ఎవరైనా గ్రంథాలలో ఆ అవతార వర్ణన చేసేటప్పుడు 10 అవతారాల గురించినటువంటి ప్రస్తావన చేస్తారు. కానీ భట్టరు వారు అవతార వర్ణన చేసినటువంటిది ఉత్తర శతకంలో చాలా విలక్షణంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో స్వామి ఒక రూపాన్ని ధరించి ఆశ్రితులని రక్షించినటువంటి సన్నివేశాలని గుర్తుకు తెస్తూ విశేషమైనటువంటి అవతారాలుగా వర్ణన చేశారు. అందులో గజేంద్ర మోక్షం ఆ సన్నివేశాన్ని కూడా ఒక అవతారంగా భావించి వర్ణన చేశారు భట్టరు వారు ఉత్తర శతకంలో. ఇది ప్రస్తావన ఇప్పుడు మనకి కావలసినది. నిజానికి గజేంద్ర మోక్షణం అనేది ఒక సన్నివేశం.
దానికోసం ఆయన ఏ దేవతల వరాలనో లేదా ఏ రాక్షసుల గర్వాన్నో అంతం చెయ్యడం కోసం కోరితే ఏదో ఒక రూపుని ధరించి ఒక సమయాన్ని పాటించి ఆయన ఈ లోకంలోకి దిగి వచ్చినది కాదు. ఇది యథాలాపంగా జరిగినటువంటి ఒక సన్నివేశం, ఆశ్రిత రక్షణ. కానీ అలాంటి ఎలాగైతే వేదోద్ధరణ కోసం మీన రూపుడై ఆయన వేదాలని ఉద్ధరించాడు అని చెప్పినారు, ఎలా హయగ్రీవ రూపుడై ఆయన వేదాలని అందరికీ అందించాడు అని చెప్తారు, అలాంటి కొన్ని కొన్ని విలక్షణమైనటువంటి అవతారాలని కూడా, మీలో ఎలాగా దశావతారాలలో ఉంటుంది, అలాంటి కొన్ని కొన్ని అవతారాల ప్రస్తావన కూడా మనం చదువుకోబోతాము తర్వాత ఉత్తర శతకంలో. అందులో భట్టరు వారి హృదయాన్ని మనకి ఆవిష్కరించున్నటువంటి సన్నివేశం గజేంద్ర మోక్ష సన్నివేశాన్ని కూడా అవతార క్రమంలో, అవతార వైభవ వర్ణన క్రమంలో చేర్చి చెప్పడం. 4 శ్లోకాలు చెప్తారు గజేంద్ర మోక్ష సన్నివేశాన్ని గురించి చెప్పేటటువంటి సందర్భంలో. అందులోనే కదా మనకి ఆశ్రిత వాత్సల్యమైన, సమర్థతైన, అన్ని రకాలైనటువంటి శక్తులు, అన్ని రకాలైనటువంటి గుణాలు ప్రకటింపబడేటటువంటి స్థితి అక్కడే కనిపిస్తుంది. అంచేత మనం విష్ణు సహస్రనామాలలో కూడా చూస్తే మన స్వామివారు, రఘునాథాచార్య స్వామివారు అందించినటువంటి శ్రీ విష్ణు సహస్రనామ కోశం మొన్న కూడా వారు వచ్చినప్పుడు చెప్పారు. బహుశా ఇప్పుడు ఆవిష్కరణ జరుగుతూ ఉంటుంది. 3వ ముద్రణం చిన్నజీయర్ స్వామి వారి శ్రీహస్తాల మీదుగా ఇవాళ జరుగుతుంది అని వారు చెప్పారు. ఒకసారి కంటే ఒకసారి చాలా అందంగా గ్రంథం తయారవుతోంది అని కూడా చెప్పారు. అలా ఆ గ్రంథంలో, ఇంతకు ముందు ముద్రింపబడినటువంటి గ్రంథంలోనే స్వామి నామాలలో ఉండేటటువంటి అంశాలని స్ఫురింపచేస్తూ అక్కడ ఒక్కొక్క చిత్రాలని కూడా ముద్రించారు. ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క ఫోటో ఉంటుందన్నమాట. అలా రఘునాథాచార్య స్వామి వారి శ్రీ విష్ణు సహస్రనామ భాష్య గ్రంథంలో గజేంద్ర మోక్ష సన్నివేశం కలిగినటువంటి ఒక చిత్రం కూడా మనకు ఉంటుంది. ఆ పుస్తకం ఉన్నవాళ్ళు ఒకసారి గమనించండి. ఆ నామాల యొక్క వివరణ క్రమంలో ఆ నామాలు ఈ సన్నివేశాన్ని తెలియచేస్తున్నాయి, ఈ గుణాన్ని ప్రకాశింపచేస్తున్నాయి అని వర్ణిస్తూ వచ్చినప్పుడు కొన్ని నామాలు ఈ గజేంద్ర మోక్షణ వృత్తాంతాన్ని గుర్తు చేసేటట్లుగా స్వామి గుణ వైభవాన్ని తెలియజేస్తూ ఉండేటటువంటి నామాలు. పేశలహ, దక్షిణ, ఇలాంటి నామాలు అన్నమాట. ఈ నామాలకి భాష్యాన్ని రచించారు భట్టరు వారు. అవన్నీ కూడా గజేంద్ర మోక్షణ సమయంలో స్వామిలో ఉండేటటువంటి గుణ వైభవానికి ప్రతిపాదకాలుగా భట్టరు వారు ఆ భాష్యం రాస్తే దాన్ని అనువదించారు రఘునాథాచార్య స్వామివారు. ఆ భాష్యంలో ఏ ఏ పదాలని వాడి వ్యాఖ్యానం చేశారో భట్టరు వారు ఈ ఉత్తర శతకంలో ఆ సన్నివేశాన్ని ఒక అవతారంగా వర్ణించినప్పుడు అవే పదాలతో శ్లోక రచన చెయ్యడం అనే దాన్ని బట్టి ఇక్కడ ఇది ఉత్తర శతకం, బట్టి ఉత్తర శతకం కాదు. ఉత్తరకాండ అన్నావు అంటే రామాయణంలో ఉత్తరకాండ అని, ఉత్తరకాండ రామాయణం అని అనుకుంటున్నాం. రామచరితం అంటే దానికి ఉత్తర రామచరితం అని, పట్టాభిషేకమైన తర్వాత ఉండేటటువంటి సన్నివేశాన్ని గురించి ఉత్తర అనే పదాన్ని వాడతాం. అలాగే ఈ శ్రీరంగరాజస్తవం దగ్గర కూడా ఉత్తర శతకం అని కదా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. అంటే తర్వాతి విషయం ద్వయమంత్రంలో ఉత్తరఖండార్థ ప్రతిపాదకమైనది అని మనం చెప్పుకోబోతున్నాం. ఈ ఉత్తర శతకంలో గజేంద్ర మోక్షణ వైభవాన్ని అవతారంగా వర్ణిస్తూ వారు శ్లోకరచన చేస్తే ఇది పరతత్వాన్ని గురించి చెప్పేదిగా కాదు. ఉత్తర శతకం ఎవరి గురించి? శ్రీరంగరాజస్తవం ఉత్తర శతకం అనుకుంటున్నాం. అంటే ఈ స్తవం రంగనాథుణ్ణి స్తుతించు ఉండేటటువంటి స్తవం కనుక ఇందులో ఆ నామాల దగ్గర ఉండేటటువంటి వ్యాఖ్యానంలో ఉండే పదాలనే అనువదిస్తూ శ్లోకరచన సాగింది. అంటే భట్టరు వారి హృదయం ఏమిటనమాట, ఆ నామాలన్నీ కూడా రంగనాథుని వైభవాన్నే ప్రతిపాదన చేస్తున్నాయి, అర్చామూర్తి వైభవాన్నే ప్రతిపాదన చేస్తున్నాయి. అందుకే అవే మాటలు అవే పదాలతో ఇక్కడ మనకి శ్లోక రచన సాగుతుంది. ఆ పేశలహ దగ్గర, దక్షిణహ దగ్గర ఏ ఏ పదాలనైతే వాడి వివరణ రాశారో అవే పదాలు వాడుతూ
ఇక్కడ శ్లోక రచన కూడా సాగింది. అలాంటి ఒక శ్లోకాన్ని ఇప్పుడు మనం ప్రార్థనా శ్లోకంగా పెట్టుకుంటున్నాం అన్నమాట. అందుకోసం ఈ ప్రస్తావన. అంటే భట్టరు వారి దృష్టిలో తిరువాయుముడి ఎలాగైతే రంగనాథ వైభవ ప్రతిపాదకము అని తనయం ద్వారా తెలియచేశారో, అలాగే శ్రీ విష్ణు సహస్రనామం కూడా రంగనాథ గుణ వైభవ ప్రతిపాదకము అనేటటువంటి హృదయం. అది మనకి ఇక్కడ కొన్ని శ్లోకాల రచనలో విష్ణు సహస్రనామ భాష్యంలో ఉండే పదాలని పొందికగా అమర్చి వర్ణించడం ద్వారా మనకి తెలియబడుతుంది అని మనం అనుకుందాం. ఇంకో ఇబ్బంది ఏమిటి అంటే ఉత్తర శతకంలో పరతత్వ ప్రకాశకాలుగా ఉంటాయి. అంటే నిర్వచనాలు, వేదాలు, మతాలు, మత ఖండనాలు, ఇలా కొంతవరకు శాస్త్రీయమైనటువంటి విషయాలని చాలా అందంగా వివరణ చేస్తారు. అంచేత పూర్వ శతకంలో ఉన్నట్లుగా మనకి క్రియాపద ప్రయోగంలో భజామి, ఆశ్రయే, నమామి, వందే ఇలాంటి పదాలు ఉండడం కష్టం, ఉండవు కూడా చాలా వరకు. ఏది మనకి ప్రార్థనా శ్లోకంగా పెట్టుకుందామో అని నేను వెతికితే ఏ శ్లోకము సరిగ్గా మనకి సరిపోయేటట్లుగా కనపడలేదు నాకు. ప్రారంభం చేస్తున్నాం మనం. ప్రారంభం చేసినప్పుడు మనం నమస్కారమైనా చెయ్యాలి, మంగళాశాసనమైనా చెయ్యాలి ప్రధానంగా, లేదా వస్తు నిర్దేశం మొన్న అనుకున్నాం కదా అలాగైతే ఉండాలి. వస్తు నిర్దేశాత్మకంగా ఉన్నాయి అని అనుకోండి, అప్పుడు అవి నిర్వచనాలుగా ఉంటాయి తప్ప అందరం కలిసి చేసుకునేటటువంటి ప్రార్థనా రూపంగా వాటిని మనం ఉపయోగించుకోవడం అనేది కష్టం. దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రంగనాథ స్తోత్రం, అందులో మొదటి శ్లోకాన్ని మనం అనుసంధానం చేస్తున్నాం. రంగనాథ స్తోత్రం కూడా భట్టర్ రచనే. అందులో మొదటి శ్లోకమే సప్త ప్రాకార మధ్యే అనేటటువంటి శ్లోకం. అందులో చివర ఏమొచ్చింది? రంగరాజం భజేహం అని, శ్రీరంగరాజుని నేను సేవిస్తున్నాను అని చక్కగా ఆ స్వామిని మనం సేవించడమో అంటే నమస్కరించడమో భావించడమో ఏదైనా ఆ రకంగా క్రియాపద ప్రయోగం ఉంది. ఇప్పుడు నేను పోనీ సప్త ప్రాకార మధ్య అలవాటు అయింది కదా, అందుకని ఆ స్తోత్రంలో కూడా మరొక శ్లోకాన్ని రోజు ప్రార్థనా శ్లోకంగా మార్చుకుందామా అనే ఆలోచన చేశాను. తర్వాత రెండవ శ్లోకం ఉంటుంది. ఏది? కస్తూరి కలితోర్ధ్వ పుండ్ర తిలకం కర్ణాంతలోలేక్షణం అనే దాన్ని పెట్టుకుందామా అని అనిపించింది. స్వామి ముఖ సౌందర్యాన్ని, స్వామి అద్భుతమైనటువంటి వైభవాన్ని చెప్పేటటువంటి శ్లోకం. మనకు కూడా ఒక శ్లోకం రోజు చదివితే బాగా పట్టుబడుతుంది కదా, అందుకని. కానీ ఎప్పుడు సేవిస్తానో కదా అంటారు చివరిలో ఆ శ్లోకంలో. ఎప్పుడు సేవిస్తానో కదా అని భట్టరు వారు తమ తిరుక్కోటియూరు నుంచి వస్తూ చెప్పారు కాబట్టి, దూరంగా ఉన్నారు కాబట్టి ఎప్పుడు సేవిస్తానో కదా అని ఒక భావన కలిగేటట్లుగా ఉంటుంది ఆ శ్లోక రచన. మరి మనం ప్రార్థనగా పెట్టుకున్నప్పుడు ఎప్పుడు సేవిస్తానో కదా అంటూ ప్రార్థన చెయ్యం కదా మనం. తర్వాత ప్రార్థన చేసి సేవించాలి అనేటటువంటి ఆశని వ్యక్తం చేస్తాం. అందుకని అక్కడ మనం సప్త ప్రాకార మధ్య అన్నదే పెట్టుకుందాము, రంగరాజం భజేహం అనే పెట్టుకుందాము అని అక్కడ నిశ్చయం చేసుకున్నాం. అలాగే ఉత్తర శతకంలో శ్లోకాలను వెతుకుతూ ఉంటే అన్ని నిర్వచనాత్మకాలుగా కనిపిస్తున్నాయి. నమః అని కానీ, ఆశ్రయే అని కానీ, వందే అని కానీ అలాంటి పదాలు రావటం లేదు. అలా వెతకగా ఈ రెండు శ్లోకాలు సరిపోతాయి అని అనిపించింది. ఏ రకంగా అంటే, నిద్ర లేవగానే గజేంద్ర మోక్షం పారాయణ చేసుకోవాలి అని పద్ధతి. ఇదివరకు అందరూ అలాగే చేసుకునేవారు. ఆ గజేంద్ర మోక్షం మనం చదువుకుంటే మనకి ఆ రోజు చక్కగా సుఖంగా గడుస్తుంది, దీని నుంచి కూడా మనకి విముక్తి లభిస్తుంది అని ఆ గజేంద్ర మోక్షం అనే దాన్ని నిత్యము పారాయణ చేసుకునేటటువంటి ఒక సన్నివేశంగా మన పెద్దలు పారాయణ చేసుకుంటూ ఉండేవారు. ఆ రకంగా మనకిది శ్రేయస్కరం. అందరం కలిసి ఆ సన్నివేశాన్ని అనుసంధానం చేసుకుంటాం కనుక. అది కాకుండా అందులో ఉండే 4 శ్లోకాలలో కూడా ఈ శ్లోకంలో అంటే అతంత్రిత చమూపతి అనేటటువంటి శ్లోకంలో నమః అనేటటువంటి నమస్క్రియ అనేటటువంటి ఒక ప్రక్రియ మనకు అక్కడ కనిపిస్తోంది. భగవతః త్వరాయై నమః అంటాం.
అంటే నమః అనేది శరణాగతి వాచకమే కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు శరణాగతి రూపమైనటువంటి తీరులో ప్రార్థన చేసుకోవాలి కనుక, నమస్కారాన్ని పెట్టడమే ప్రార్థన కనుక ఈ శ్లోకం అన్ని విధాలుగా బాగుంటుంది అని అది నిర్ణయం చేయడం జరిగింది. ఆ శ్లోకాన్ని ఒక్కసారి, అంటే భగవంతుని యొక్క గుణాల వైభవాన్ని చెప్తున్న సన్నివేశం, అవతారంగా కీర్తింపబడినటువంటి సన్నివేశం కనుక ఇది సిరికించెప్పడు శంఖ చక్రయుగముంచేదో ఈ సంధింపడు అనేటటువంటి ఒక పద్యాన్ని మనం ముందుగా గుర్తుపెట్టుకుంటే, తర్వాత అవన్నీ వచ్చాయి. కానీ భట్టర్ వారు ఎప్పటి వారు? అంతకు ముందు వారే కదా. అంటే భాగవతము, విష్ణు పురాణము లాంటి గ్రంథాలని ఆధారంగా చేసుకుని వీరి భావన సాగింది. తర్వాత పోతనామాచ్యుల వారు భాగవత అనువాదంలో అద్భుతమైనటువంటి రీతిలో గజేంద్ర మోక్ష సన్నివేశాన్ని మనకి తెలియచేశారు. ఇక్కడ అలా తొందరగా వస్తూ ఉండేటటువంటి స్వామి యొక్క త్వరకి నమస్కారం అంటారు. ఇందులో భగవంతునికి నమస్కారం అని అనటంలే, భగవంతుని యొక్క త్వరకి నమస్కారం అంటున్నాం అన్నమాట. ఇందులో దేంట్లో త్వర? గజేంద్రుణ్ణి సంరక్షించాలి అనేటటువంటి త్వర. గజేంద్రుణ్ణి సంరక్షించటం కోసం ఆయన మొర ఆలకించి బయలుదేరుతూ ఉండేటటువంటి స్వామిని మనం సేవిస్తామన్నమాట రోజు. అలాగే మా మొరని కూడా ఆలకించి మమ్మల్ని సంరక్షించటానికి అలాగే వేంచేసి వచ్చిన వాడవి స్వామి అని శ్రీరంగంలో వేంచేసి ఉండడం కూడా అలా మన కోసం వచ్చి ఉండడమే. అప్పుడు మళ్ళీ మళ్ళీ పిలిస్తే మళ్ళీ మళ్ళీ రావడం కష్టమని ఇప్పుడు రంగనాథుడుగా ఇక్కడ ఉండిపోయాడు. ఆ రోజైతే పరమపదంలోనే ఉన్నాడు, గజేంద్రుడు పిలవగా వచ్చాడు. బయలుదేరుతున్నాడు ఆయన ఎక్కడికైనా అంటే ముందు చెప్పచ్చు, ప్రోగ్రాం ఫిక్స్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ పరివారం అంతా కూడా అలర్ట్ అవ్వాలి. ఈయన అలా ఎలా ఉన్నవాడు అలా లేచి బయలుదేరేసరికల్లా ఎప్పుడూ ఆయనకు సహకారిగా ఉండి ఆయన క్షేమాన్ని బాడీగార్డ్ అనాలి, ఇంచుమించుగా సంరక్షకుడు కనుక. అందుకని విశ్వక్సేనులు చెయ్యి అందించాడట. అందిస్తే అసలు పట్టించుకోలేదట స్వామి. మొదటి సన్నివేశం అది వర్ణిస్తున్నారు భట్టర్ వారు. చెయ్యి అందించి, చెయ్యి అందించడం అంటే ఏదో పడిపోతాడని కాదు, అదొక పరిచర్య అన్నమాట. అలా ఎలా ఉన్నవాడు అలా లేచేసరికల్లా అయ్యో స్వామిలో బయలుదేరిపోతున్నారని ఆయన చెయ్యి అందిస్తే అస్సలు దాని వైపు చూడను కూడా చూడలేదుట ఆయన. అతంత్రిత చెమూపతి ప్రహిత హస్తం. అతంత్రితం అంటే అస్సలు అనాదరించబడిన అని అర్థం అనమాట. దేన్ని? చెమూపతి ప్రహిత హస్తం. చమూపతి అంటే విశ్వక్సేనులు. విశ్వక్సేనులు అందించినటువంటి చేతిని అందుకోలేదు, అసలు దాని గురించినటువంటి స్పృహ కూడా లేకుండా ఉన్నాడు ఆయన. అస్వీకృత ప్రణీత మణి పాదుకం. అయ్యో బయలుదేరుతున్నాడు స్వామి, పాదుకలు అందిద్దామని తీసుకొని వచ్చి పాదుకలు పెట్టారట. పెడితే అస్వీకృత, అస్సలు ఆ పాదుకలని వేసుకునే లేదు, స్వీకరించనే లేదు. ప్రణీత మణిపాదుకం అలా తెచ్చి పాదాల దగ్గర పెట్టినా పట్టించుకోకుండా పరుగులు పెడుతున్నాడు అనమాట ఆయన. ఏమైంది ఏమైంది, ఎందుకు ఇలా పరిగెడుతున్నాడు, ఏమైంది అని ఆకుల అంతఃపురం అంటారు. చూడు ఎంత అద్భుతమైన సన్నివేశం. మనకి సిరికించెప్పడు కొంగు, పైన ఉన్న కొంగు పట్టుకొని పరిగెడితే ఆవిడ వెనకాతలు రావడం, ఇవన్నీ పోతన గారివి ఎలా మనస్సులో నిలిచిపోయాయో అంతకంటే అద్భుతమైనటువంటి వర్ణన భట్టర్ వారు ఆ సన్నివేశాన్ని చెప్తూ మనకు చేశారు. కిమితి చాకుల అంతఃపురం. ఏమైంది 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 అని కిమితి కిమితి ఆకుల అంతఃపురం. అక్కడ సిరి అక్కర్లేదు, ఇంకా ఉన్నారు కదా ఇద్దరు దేవేరులు, అందరూ మొత్తం అంతఃపుర పరిజన వర్గంతో సహా తీసుకోండి. ఏమిటి స్వామిలో పరిగెడుతున్నాడు, ఏమైంది ఏమైంది అని ఆకుల పాటు వ్యాకుల పాటు చెందుతున్నారట ఆడవాళ్ళు అందరూ కూడా. పోనీ ఇంక వెన్నీ అడగక్కర్లేదు, రెడీగా ఉన్నాము అని ఇదిగో రెడీ అని అనడానికి, రెడీ అవ్వడానికి కూడా టైం ఇవ్వలేదట. ఎలా ఉన్నవాడి మీద అలాగే ఎక్కిపోయాడట. మనకి గరుత్మంత్ అభ్రకపతిం మన్నింపడు అంటారు పోతనామాచ్యుల వారు. గరుత్మంతుణ్ణి ఎక్కి వచ్చినట్లుగా చెప్పరు. గరుత్మంతుడు కూడా ఎంత పరిగెట్టుకుంటూ వచ్చాడు, తర్వాత మధ్యలో ఎక్కాడో ఏమో. కానీ ఇక్కడ భట్టర్ వారు ఎలా చెప్తున్నారు అంటే అవాహన పరిష్క్రియం. పరిష్కరణం అంటే అలంకారం.
అవాహన పరిష్క్రియం. వాహనాన్ని ఎక్కాలి అంటే కనీసం దాని మీద ఓ జీనో ఒక ఇదో ఏదో వేసి దాని మీద ఎక్కాలి. ఇప్పుడు గరుత్మంతుడు రిలాక్స్డ్ గా ఉన్నాడేమో, స్వామి హాయిగా ఏకాంతంలో ఉన్నాడు కదా, ఎక్కడికి వెళ్ళడు అని అనుకున్నాడేమో. ఇప్పుడు పరిగెట్టి వచ్చేసరికల్లా ఆ గరుత్మంతుడి మీద అలా కనీసం కూర్చోవడానికి తగిన ఆ ఆసనం వేయడానికి కూడా అవకాశం ఇవ్వకుండా అవాహన పరిష్క్రియం, వాహనానికి కావలసినటువంటి పరిష్కరణం ఏమీ లేనటువంటి పతగరాజం ఆరోహత, పతగరాజుని ఆరోహించి, చమూపతి అంటే విశ్వక్సేనుడు, పతగరాజు అంటే గరుత్మంతుడు, ఈ ఇద్దరిని ఆరోహత అంటే భట్టరు వారి భావనలో గజేంద్ర మోక్షణం సన్నివేశంలో కూడా గరుడ వాహనాధిరూఢుడయ్యే స్వామి వచ్చాడు అనేది మనకు గుర్తుపెట్టుకోవాలి. గరుడ వాహనాల్లో వేంచేసి ఉన్నటువంటి స్వామిని సేవిస్తే మనకి కూడా సకల శ్రేయస్సులు కలుగుతాయి. ఆ రకంగా కూడా మనం రోజు స్వామిని ఆ రకంగా దర్శిస్తాం అన్నమాట. కరిప్రవర బ్రహ్మితే, ఇంతకీ ఎందుకు ఈ తొందరంతా అంటే కరిప్రవర బ్రహ్మితే, కరిప్రవరుడు అంటే కరులలో శ్రేష్ఠుడైనటువంటి ఆ గజరాజు మొరపెడితే వచ్చినటువంటి భగవత త్వరాయై నమః. ఇలా భగవంతుడు ప్రవర్తించటానికి కారణం ఏమిటి అంటే తొందర, అంతే. తొందర వల్ల ఇవన్నీ చేశాడు ఆయన. అందుకనే ఆ భగవంతుడి కంటే ఆ భగవంతుని త్వరకి నమస్కరిద్దాము అంటున్నారు ఇందులో. ఆ హడావిడికో దండమండి బాబోయ్, వచ్చాడంటే సుడిగాలిలాగా ఇంకా నిలబడినివ్వడండి అని అనుకుంటూ ఉంటాం కదా. ఏదైనా రెడీ చెయ్యకపోతే హడావిడి పెట్టేస్తాడండి అంటారు. అలాగా ఇప్పుడు ఆ హడావిడి పడిపోతున్నాడు స్వామి. ఆ హడావిడికి కారణం ఏమిటి? త్వరే కదా. ఆ త్వరకి నమస్కారము అంటున్నాం. అంటే భగవంతునికి శరణాగతి చేస్తున్నాం. ఆశ్రిత రక్షణంలో, ఆపన్న సంరక్షణలో, నివారకత్వంలో ఆయనకు ఉండేటటువంటి తొందరకి నమస్కారము అని ఈ సన్నివేశాన్ని తెలియచేసేటటువంటి ఈ శ్లోకాన్ని మనం రోజు ప్రార్థనా శ్లోకంగా అనుసంధానం చేసుకుంటాం. అందుకని అర్థం ముందుగానే మీకు తెలియచేస్తున్నాను. మనని రక్షించడం కోసం కూడా స్వామి అలాగే పరుగులు పెట్టి వస్తాడు. అంతటి త్వర కలిగినటువంటి వాడు, ఆపన్ నివారకుడు ఆయన అని భావిస్తూ భట్టర్ వారు చేసినటువంటి శరణాగతి లేదా నమస్కారము మనం ఈరోజు కూడా ఇక మీదట ఈ శ్లోకం ద్వారా ప్రార్థనగా చేసుకోబోతున్నాం. ఇదొక శ్లోకం. అలా వస్తూ ఉండేటటువంటి ఆ స్వామిని మనం ఇప్పుడు ఉత్తరఖండార్థాన్ని అనుసంధానం చేసుకోబోతున్నాం. ఉత్తరఖండార్థం కాబట్టి ఉత్తరఖండంలో మనకి శ్రీమతే నారాయణాయ నమః అని కదా అనుసంధానం చేస్తాం. అంటే ఆయనకే సకల విధములైనటువంటి కైంకర్యములను చేసుకుంటాను అని కదా మనం ప్రార్థన చేస్తాం. రోజు మనం శ్రీస్తనాభరణం తేజ శ్రీరంగేశయమాశ్రయే అనేటటువంటి ఒక శ్లోకాన్ని, ఆశ్రయిస్తున్నాను అనేటటువంటి మనం ఆయనని శరణు వేడుతున్నట్లుగా అర్థం వచ్చేటటువంటి శ్లోకం ఇన్నాళ్ళు చదువుతున్నాం. మరి ఇన్నాళ్ళు మనం ఆ మాట అన్నాం కదా. ఇప్పుడు ఆ స్వామి మనకి ఆశ్రయం అయినాడా లేదా అంటే అయినావు అని మనమే చెప్పేసుకుంటున్నాం అనమాట. మీరు చెప్తారండి, మీరు ఇస్తారండి, మీరు చేస్తారండి, మీరు అయినారండి అని ఆ అయిన వాళ్ళు చెప్పక్కర్లేదు, మనమే చెప్పుకోవడం అనమాట. అది చెప్పేటటువంటి ఒక శ్లోకం శరణాగతి కదా. అందుకని శరణు అయినవాడు ఆయనే మనకి శరణు అనేటటువంటి శ్లోకం 59వ శ్లోకం ఒకసారి చూడండి. శ్రీరంగేశయ పిలుస్తున్నారు. శ్రీరంగేశయమాశ్రయే, అక్కడ పదము అదే వస్తుంది, ఇక్కడ మనకి అదే పదం వస్తుంది కాబట్టి ఈ శ్లోకాన్ని ఎంచుకుంటున్నాం అనమాట. శ్రీరంగేశయ శరణం మమ అసి, నాకు నువ్వు శరణు అయి ఉన్నావు అని అంటారు. మనం శరణుగా పట్టడము, స్వామి మనకి శరణు కావడము, స్వగత శ్రీకారము పరగత స్వీకారము అని చెప్తూ ఉంటాను చూసారా. నేను నిన్ను నీ పాదాలని పడుతున్నాను అని ఒక మాట కాదు, నువ్వే నాకు శరణు అవుదువుగాక అని అనుకోవడం అన్నమాట. ఇందులో భగవంతుడే మనకి శరణు, రంగనాథుడు మనకి శరణు అయి ఉన్నాడు. మనం పట్టినా పట్టకపోయినా ఆయన మనని తప్పకుండా పట్టి ఉంటాడు అనేటటువంటి అర్థంలో శ్రీరంగేశయ శరణం మమాసి.
ఎలాంటి శ్రీరంగేశయుడు అంటే మళ్ళీ గజేంద్ర మోక్షణ సన్నివేశాన్ని మనకి చెప్తున్నారు. మనం పూర్వశతకం చదువుకున్నప్పుడు ఆయన్ని ఒక ఉత్ఫుల్ల పంకజ తటాకం అని ఆ స్వామి దగ్గరికి మనం చేరే నంబర్మాళ దగ్గరికి. ఆ దివ్యమైనటువంటి అవయవాలన్నీ కూడా పంకజములుగా ఉన్నాయి, తామరలుగా ఉన్నాయి అని. అదే ఇక్కడ ఆయన ఆకాశ మార్గంలో వస్తున్నాడు, వైకుంఠం నుంచి వస్తున్నాడు, భువికి దిగి వస్తున్నాడు. ఆ దిగి వస్తూ ఉండేటటువంటి స్వామిని దైవంగా చూడడం లేదు భట్టరు వారు. ఎలా చూపిస్తున్నారు అంటే వాచ్యా, మంచి గాలి, ఆకాశ మార్గం కదండి, ఫ్లైట్ లో వెళుతూ ఉంటే దాని వేగం దాని ఇది వేరుగా ఉంటుంది కదా, అదే మార్గంలోంచి వస్తున్నాడు కాబట్టి వాచ్యా అంటే గాలి చేత. వ్యాలోలత్ వ్యాకులం అవుతుంది. గాలి వేస్తే ఎలాగైతే చెట్లు పువ్వులు కదిలిపోతాయో అలాగే తటాకాలలో ఉండేటటువంటి పూలు ఇలాగా కదిలిపోతూ ఉంటాయో అలా. వ్యాలోలత్ కమల తటాక తాండవేనా, ఆ వస్తున్నది స్వామి కాదుట, కమల తటాకం అలా నడిచి వస్తోంది, నడిచి కాదు అలా కమల తటాకం కదులుతూ వస్తోందిట అనిపిస్తోంది అనమాట. అంటే వారు ఎక్కడ చూసినా, నిలబడి ఉండి చూసినా, పడుకొని ఉండి చూసినా, కదులుతూ ఉండి చూసినా కమల తటాకంగానే చూస్తారేమో భట్టరు వారు స్వామిని. అందుకని ఈ ఈ ఈ అద్భుతమైనటువంటి భావన ఎక్కడో మనం చూడం. నిజానికి పోతనామాచ్యుల వారు కానీ భాగవతంలో కానీ ఈ అందం మనకి ఈ భావన కనపడదు. ఆ వస్తున్నటువంటి స్వామిని వాచ్యా వ్యాలోల కమల తటాక తాండవేనా, కమల తటాకం తాండవిస్తోందా అన్నట్లుగా వస్తున్నాడట ఆయన. కమలాలు అనేసరికల్లా దివ్య అవయవాలు అని అనుకున్నాం. అవయవాలు చూస్తే ఆభరణాలు తప్పకుండా కనపడాలి కదా, ఉన్నాయి, ఆభరణాలు కూడా ధరించి ఉన్నాడు. కానీ ఆ ఆభరణాలు ఎలా ఉన్నాయిట అంటే స్రగ్భూషాంబరం, భూష అంబరములు అంటే ఫుల్ గా చక్కగా తయారై రాలేదు ఆయన, ఎలా ఉన్నవాడు అలా వచ్చేసాడు కదా. అందుకని మాలికలు అటు ఇటు అయి ఉన్నాయి, భూషణములు అటు ఇటు అయి ఉన్నాయి, బట్ట అటు ఇటు సరిగ్గా లేకుండా చెదిరి వచ్చినాయి. అంటే ఒక పొద్దగాను ఒక పొందగాను హడావిడిగా మనం ఎలాగా ఉన్నవాళ్ళం ఉన్నట్టు పరిగెడితే ఎలా ఉంటామో అలాగా. భూష అంబరం, అంబరం అంటే ఇది మనకు వచ్చింది కదా శ్లోకంలో, పూర్వశతకంలో కూడా. అంబరం అంటే బట్ట, భూషులు అంటే ఆభరణములు, స్రక్ అంటే మాలికలు. అయథాయథం దధానః, ఎలా ధరించాల్సినవి అలా కాకుండా అట్నుంచిటు ఇట్నుంచిటు ధరిస్తున్నవాడివై వచ్చాయి. వచ్చినప్పుడల్లా ఆయన ముఖం చూడండి, ఆ ముఖంలో ఉండేటటువంటి భావాన్ని కూడా క్లిక్ చేస్తున్నారు మనకి భట్టరు వారు. ఎలా ఉంది ఆయన ముఖం అంటే ఏమనుకుంటున్నాడు, ఛే 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 అనుకుంటున్నట్ట. ఎవరు? పరమాత్మ. ఎప్పుడు? గజేంద్ర రక్షణం కోసం వస్తున్నవాడు. ఎందుకలా అనుకుంటున్నాడు అంటే ధింగ్ మాం అనుకుంటున్నాడట ఆయన. ధింగ్ మాం, ఛీ ఇంత మొరపెట్టే వరకు నేను లేట్ చేశానా, ఇంతగా ఏడిపించానా, ఇంతసేపు పిలిచినా ఇంకా వెళ్లకుండా ఉన్నానా, ఇంకెందుకు నేను అని తనని తానే తక్కువ చేసుకుంటున్నట్లుగా ఉంది ఆయన యొక్క భావన. ధింగ్ మాం ఇది, ఇంకేమిటి ఇంకా వెళ్ళకపోతే ఎలాగా అని మాం ధిక్ చి ఇంకెందుకు అని అన్నట్లుగా ఇంత ఆలస్యం చేశాను, పిలిచిన వెంటనే వెళ్ళలేదు అనేటటువంటి ఒక భావనతో అనుగజ గర్జం, అనుగజ గర్జం ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గజ గర్జం రెండు పదాలు ఉన్నాయి. గజము అంటే ఏనుగు, గర్జనము అంటే ఘోషించడం, పిలవడం అన్నమాట. అలాగా నిజానికి ఏనుగు ఘీంకరిస్తుంది, సింహం గర్జిస్తుంది అని ప్రయోగాలు. కానీ ఇక్కడ అనుగజ గర్జం అంటున్నారు. మన గజేంద్రుని యొక్క ఆ మొర అనుసరించే, అంటే ఇంకా వెళ్ళకపోతే ఎలాగా అని ఆ మొర పెట్టేసరికల్లా ఆ జగంధ వచ్చేవయ్యా స్వామి, అలా వచ్చినటువంటి శ్రీరంగేశయ్య అంటున్నారు. అంటే అలా వచ్చినవాడు పరాత్పరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు కాదు, శ్రీరంగనాథుడే అన్నమాట. శ్రీరంగనాథుడినే అలా భావిస్తున్నారు కాబట్టి గజేంద్ర మోక్షణ అవతారం కూడా రంగనాథుడిదే అని భావిస్తున్నారు కాబట్టి అశరణం
మమాసి, నాకు నువ్వు శరణు అయి ఉన్నావు అని ఈ 2 శ్లోకాలని మనం రోజు కూడా హాయిగా మనసారా ప్రార్థన చేసుకుంటూ ప్రార్థనా సమయంలో అర్థాన్ని భావిస్తూ అనుసంధానం చేసుకునేటటువంటి ప్రయత్నం చేసుకుందాము. మా ఇంతకు ముందు సప్తప్రాకారమచ్చే అనేటటువంటి శ్లోకం కూడా మనకి ఇందులో సమన్వయం అవుతుంది అని అనుకుందాము. ఇవి 3 మనం త్రిపురాసుర భట్టారిహ ఇలాగ ఆచార్య తనయన్ని అనుసంధానం చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనం ఇది ప్రార్థనగా అనుకుంటున్నాను. నేను వేరే మీకు దాన్ని మళ్ళీ పంపించక్కర్లేదు. ఆ 2 శ్లోకాల దగ్గర ఈ 2 శ్లోకాలు కూడా మీరు నోట్ చేసుకుంటే, లేదా ఒక ఇది ఒక పేపర్ మీద రాసి అందరికీ షేర్ చేస్తారో ఎవరు చేస్తారో అది చెయ్యండి. కొత్త కాదు, ఎలాగో ఉత్తర శతకం మన దగ్గర ఉంది కాబట్టి ఆ రకంగా మనం అనుసంధానం చేసుకుందాం. ఇక ఉత్తర శతకాన్ని ప్రారంభం చెయ్యడానికి ముందుగా పూర్వ శతకంలో ఒక ఆనుపూర్వి ఉంది చూసారా, దాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఇంతవరకు చదువుకొని వచ్చేసాం కదా మనం. ఒక్కసారి ఎలా ఎలా మనని తీసుకొని వచ్చారు, ద్వయమంత్రాన్ని మన చేత పూర్వఖండాన్ని ఎలా అనిపించారు అనే దాన్ని పుస్తకాలు ఏమీ చూడక్కర్లేదు. జాగ్రత్తగా ఒక్కసారి మనం మనస్సులో మనం విన్న వాటిని అన్నింటినీ కూడా రీకలెక్ట్ చేసుకుంటే చాలు. ఒక్కసారి వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటే చాలు. అందులో ప్రధానంగా శ్రీరంగనాథ సంభావన సంగోష్ఠి వారు ఆ క్రమాన్ని జాగ్రత్తగా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. గురువందనంతో ప్రారంభం చేశారు భట్టరు వారు. శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్యేలో శ్రీమత్ అనే దానికి గురువందనానికి ఏమిటి సంబంధం అంటే, శ్రీకారం చుట్టడం అని అంటాము, మంగళం చెయ్యడం, మంగళాచరణంతో ప్రారంభం చెయ్యడం అనేటటువంటి దృష్టితో ముందుగా గురువందనం చేసి మంగళాచరణం చేశారు అని అనుకుందాం మనం. ఆ తరువాత తాను అశక్తుడనైన భగవంతుడు తన చేత ఈ పనిని చేయిస్తున్నాడు అనేటటువంటి ఒక విశ్వాసాన్ని ప్రకటించారు. తర్వాత కావేరీ నదిలో స్నానం చేయించారు. కావేరీ నది వైభవాన్ని మనకి తెలియచేశారు. ఆ తర్వాత మునిగి బయటికి వచ్చిన తర్వాత చుట్టూ ఉండేటటువంటి అందమైనటువంటి ప్రదేశాలను మనకి దర్శింపచేశారు. ఆరామాలని చూసాము, ఆ ఊరిని చూసాం, మనం రంగద్వీపాన్ని చూసాం. అది చూసిన తర్వాత లోపలికలా అడగకుండా వెళ్ళిపోతామా, ఎవరినైనా పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి కదా అనే పద్ధతిని పాటించారు. నగర పాలకులకి నమస్కారం చేశారు. వాళ్ళ అనుమతిని తీసుకుని లోపలికి వచ్చాం. లోపలికి వచ్చేసరికల్లా అద్భుతమైన ప్రాకారాలు కనిపించాయి, అందమైనటువంటి గోపురాలు కనిపించాయి. అవి చూసి చాలా ఆశ్చర్యాన్ని ప్రకటించారు, వాటిని వర్ణన చేశారు మనకి. అలా వర్ణన చేసి అక్కడ ఆ ద్వారపాలకులకి నమస్కరించి లోపలికి వచ్చి ఈ ప్రాకారాలనన్నింటినీ చూసిన తర్వాత ఒక దిక్కులోంచి వచ్చారు. ఏ దిక్కులోంచి వచ్చారో మీకు గుర్తుంది కదా, తూర్పు వైపు నుంచి ప్రవేశించారు అని మనం అనుకున్నాం. అలా వచ్చినటువంటి వారు అక్కడ ఉండేటటువంటి ఆ సహస్ర స్థూణాత్మకమైనటువంటి 1000 కాళ్ల మండపానికి నమస్కారం చేశారు. ఆ తర్వాత లోపలికి వచ్చారు. చంద్ర పుష్కరిణిని సేవించాం మనం. అందులో కూడా ఒకసారి స్నానం చేశాం. దగ్గరికి వెళ్ళాం, స్నానం కూడా చేశాం. ఆ చంద్ర పుష్కరిణి దగ్గర తూర్పు వైపు ఉండేటటువంటి 10 మంది ఆళ్వార్లని మనం సేవించుకున్నాం. 10 మంది మనని అనుగ్రహించాలి అని మన చేత అనిపించారు. ఆ తర్వాత అక్కడ ఉండేటటువంటి పున్నాగ వృక్షాన్ని మనం సేవించాం. తర్వాత అక్కడి నుంచే శ్రీరంగ విమాన వైభవాన్ని మనం తెలుసుకున్నాం. ఆ శ్రీరంగ విమాన వైభవాన్ని తెలుసుకొని అట్నుంచటా తిరుగు వస్తూ అక్కడ ఉండేటటువంటి ఉపాలయాల దర్శనం, వ్యాపి రూపి ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ వచ్చాం. వచ్చి ఇటు తిరిగి గరుత్మంతుణ్ణి సేవించాము, విశ్వక్సేనుణ్ణి సేవించాం. తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ హనుమంతుణ్ణి, విభీషణుణ్ణి కూడా సేవింపచేశారు. అలా సేవింపచేసి మళ్ళీ దగ్గరలో ఉండేటటువంటి ద్వారపాలకులని, అంటే స్వామి యొక్క గర్భాలయంలో దగ్గర ఉండేటటువంటి ద్వారపాలకులని కూడా మనం సేవించాం. స్మేరాన నాక్షికమలై అక్కడే చెప్పేస్తున్నారు, కానీ ఇక్కడికి వచ్చేసరికి మనం ఒకసారి ద్వారపాలకులని సేవించాలి.
ఆ తర్వాత ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే వేత్రవరాన్ని చూసేమో ఆమోద స్తంభాలని సేవించాం కదా. ఇది వరుసలో మనం సేవిస్తూ వచ్చినటువంటి సన్నివేశాలన్నీ కూడా. ఇవన్నీ ఏమిటనుకుంటున్నారు అంటే ఇవన్నీ ప్రాణికోటి నారములు అని మనకి చెప్పి నార పదార్థాన్ని చెప్పారు. 62వ శ్లోకం దాకా ఇదే సాగింది మనకి కదా. అలా 62వ శ్లోకం దాకా శ్రీమన్నార అని చెప్పి తర్వాత ఆయన అనేటటువంటి దానిని 63వ శ్లోకం దగ్గర నుంచి మనకి 76వ శ్లోకం దాకా నంబెరుమాళ్ళని సేవింపచేశారు, దివ్యమైనటువంటి విగ్రహ వర్ణనని చేశారు. 77వ శ్లోకం దగ్గర నుంచి 124, 23వ శ్లోకం దాకా అని అనుకుందాము. అక్కడ దాకా పెరియ పెరుమాళ్ళని కూడా మనం సేవించాం. ఈ దేంట్లోనే మనం అక్కడ చూడవలసిన వాళ్ళని ఇంకా పరివారాన్ని సేవించాలి అనంటే అక్కడ ఇంకా చామరగ్రాహిణులని చూసాము, సపరివారంగా భార్యాసహితులైనటువంటి గరుత్మంతుణ్ణి విశ్వక్సేనులని చూసాము. ఇవన్నీ కూడా మనం పంచాయుధాలని సేవించాము. అన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను కొన్ని చెప్పలేదు కానీ ఆ ఆర్డర్ మనకి ఎప్పుడు కూడా గుర్తుండాలన్నమాట. ఇదంతా ఎందుకు అంటే సపరివారాయ అని అంటాం. పత్ని పరిజన విశిష్టుడైనటువంటి నారాయణుణ్ణి సేవింప చేశారు భట్టర్ వారు. అంటే శ్రీమన్నారాయణ చరణం అన్నప్పుడు నారాయణ అన్నప్పుడు పత్ని పరిజన విశిష్టత అనే దాన్ని మనం అక్కడ సమస్త పరివారాయ అని మనం ఇప్పుడు ఆరాధన చేసిన తర్వాత ఎలాగైతే స్వామిని మనం సేవిస్తామో అలాగే ప్రార్థనకి కూడా ముందర ఎలాగైతే సేవిస్తామో అలా తీసుకుని వచ్చారు కనుక నారాయణ శబ్దం అంత విస్తృతంగా మనకి ద్వైమంత్రం పూర్వఖండంలో ఉండేటటువంటి నారాయణ శబ్దాన్ని వివరణ చేశారు. ఆ తర్వాత చరణం శరణం ప్రపజ్యే అని ఆ స్వామి పాదాలని శరణాగతి చేయించారు. అంటే పూర్వఖండంలో భట్టర్ వారు మన చేత ఎలాంటి నారాయణ్ణి సేవించేశారు అంటే పత్ని పరిజన విశిష్టుడై ఉన్నటువంటి ఉపాయభూతుడైనటువంటి నారాయణుని యొక్క దివ్యమైనటువంటి దర్శనాన్ని మనకి చేయించారు. అక్కడ అందుకే అన్ని విశేషాలు మనకి కనిపించాయి అన్నమాట. ఆయన పరివారంతో సహా మొత్తం అంతా అణువణువు మనం సేవించి ఆయనని ఉపాయంగా పట్టాం. ఆయన పాదాలే మనకి శరణు అని అక్కడ మనకి ఉపాయ రూపుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క దర్శనాన్ని చేయించి మొదటి ఖండాన్ని మనకి అక్కడ మన చేత అనిపించారు. ఇప్పుడు ఉత్తరాఖండంలో ఉత్తర శతకంలో మనకి శాస్త్రంతో ప్రారంభం అవుతుంది. శాస్త్రం అనే దీపాన్ని భగవంతుడు ఇచ్చాడు అంటూ ప్రారంభం చేస్తున్నారు ఈ స్తోత్రాన్ని. ఎందుకండి ఈ గోల? ఇంతవరకు రంగనాథుణ్ణి సేవించాం, హాయిగా ఉన్నాము, గర్భాలయంలో ఉన్నాము. ఆ గర్భాలయంలో నెక్స్ట్ ప్రొసీడ్ అయిపోకుండా మళ్ళీ వేదం అంటారు, శాస్త్రం అంటారు, వాదాలు అంటారు. ఏమిటి గోలంతా? ఇప్పుడు ఉత్తర శతకం మొదలు పెట్టుకుంటే కొన్ని శ్లోకాలు అయ్యే వరకు మీరు అధ్యన కూడా ఇంకో పుస్తకం చెప్పుకోవాల్సింది అనవసరంగా ఉత్తర శతకం చెప్తున్నారు అని అనిపించేటట్లుగా ఉంటుంది. అంత గహనమైనటువంటి విషయాలు వైకుంఠస్థవం ఎలా ఉంటుందో ఉత్తర శతకంలో కొంతవరకు కూడా విషయం మనకి అలాగే సాగుతుంది. ముందు దీనికి కారణం మనం తెలుసుకోవాలి. అసలు ఎందుకు ఇలా మళ్ళీ ప్రారంభం చేస్తున్నారు? అంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో భగవద్ దర్శనం చేసి పాదాలు పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మొదటికొచ్చి మళ్ళీ మొదటి పేజీ తీస్తే ఎలా ఉంటుందో అలా కదా ఉంటుంది అని సందేహం కలిగితే దానికి మనం ముందు వ్యాఖ్యాతలు చెప్పిన సమన్వయాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఉపాయభూతుడైనటువంటి పరమాత్మని సేవించాం, కానీ రెండవ ఖండంలో ఆయన కైంకర్యాన్ని మనం ప్రార్థిస్తాం. శ్రీమతే నారాయణాయ నమః అని అంటాము. అంటే మనం కైంకర్య ప్రార్థన చేస్తున్నాం. ఎవరి కైంకర్యం చేయాలి అంటే ఎవరు పరాత్పరుడైతే ఆయనకి కైంకర్యం చెయ్యాలి, ఎవరు జగత్కారణభూతుడైతే ఆయనకి కైంకర్యం చెయ్యాలి, ఎవరు సకల కళ్యాణ గుణాత్మకుడు అయితే ఆయనకి కైంకర్యం చెయ్యాలి, ఎవరు ప్రాప్త శేషి అయితే ఆయనకి కైంకర్యం చెయ్యాలి. ఎవరు పడితే వాళ్ళకి చేస్తామా? చేస్తే అది అర్థమైపోదు మనకి. అంచేత ఎవరికి చెయ్యాలో వారికే చెయ్యాలి. అంచేత మీరు ఇంతవరకు చక్కగా మంచి సినిమాలా చూస్తున్నటువంటి ఆ నారాయణుడు ఉపాయం అవుతున్నాడు. ఇప్పుడు నారాయణ్ణి ఇంకొక రకంగా చూడాలి మనం అని చెప్తున్నారు. ఈ నారాయణ్ణి మనం ఎలా చేయాలి అంటే ప్రాప్త
శేషి, ఆయనే మనందరికీ శేషి, మనం పొందవలసినటువంటి ప్రాప్యం ఆయనే. కానీ ఆయనే పరతత్వము అని మనం తెలుసుకొని వెళ్ళాలి. పరతత్వం కనుక మేము ఆయనకి కైంకర్యం చేస్తాము అని అంటున్నాం మనం. కానీ పరతత్వమా ఆయన కాదు అని మధ్యలో అడ్డు తగులుతున్నారు చాలా మంది. ఆయనే పరతత్వం అని ముందు నిరూపణ చెయ్యాలి. నిరూపణ చేయాలంటే ఏం చేయాలి? అంతవరకు వాగుతున్న వాళ్ళ వాగుడులన్నింటినీ కూడా కట్టిపట్టేటట్లుగా సరి అయినటువంటి వాదనతో పరతత్వాన్ని నిరూపణ చెయ్యాలి కదా. అయితే పరతత్వ నిరూపణ చెయ్యడంలో కూడా సప్రమాణంగా చెయ్యాలి. ఎలా పడితే అలాగ నా ఇష్టం కనుక, నాకు రంగనాథుడి ఇష్టం కనుక అంటే కుదరదు కదా. అందుకని ఉత్తరఖండంలో చెప్పబడినటువంటి నారాయణ అర్థాన్ని ప్రతిపాదించడం అనే పద్ధతి వేరుగా ఉంటుంది. పూర్వఖండంలో చెప్పబడినటువంటి నారాయణ అర్థ ప్రతిపాదన అనేది వేరుగా ఉంటుంది. పూర్వఖండంలో నారాయణుడు ఉపాయభూతునిగా చెప్పబడ్డాడు, ఉత్తరఖండంలో నారాయణుడు ఉపేయంగా చెప్పబడుతున్నాడు, ప్రాప్యంగా చెప్పబడుతున్నాడు. ప్రాప్యం ఎవరవుతారు అంటే బ్రహ్మ విదాప్నోతి పరం అని మనకు చెప్తున్నారు. ఆ పరతత్వాన్ని, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు పరతత్వాన్ని పొందుతాడు. ఎవరు పరతత్వము అనే దాన్ని ముందు నిరూపణ చేయాలి. ఎందుకంటే రండి 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 అందరూ వచ్చేయండి అని పిలుస్తున్నాను నేను. రండి రండి అంటే ఎక్కడికి రావాలి? ఏదో ఒక ఫలాని చోటికి రండి అనేది చెప్పాలి కదా. అలాగే కైంకర్యం చేయండి అని అంటున్నారు, బాగుంది. ఎవరికి చేయాలి కైంకర్యం? శ్రీమతే నారాయణాయ నమః. ఎందుకు నారాయణుడికే చెయ్యాలి అని ఎవరైనా అడిగితే, నారాయణుడే ప్రాప్యం కనుక, నారాయణుడే మనకి శేషి కనుక, నారాయణుడే జగత్తుకి కారణం. ఇలాగా కొన్ని కారణాలు చెప్పాలన్నమాట. అది ఒప్పుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, దాన్ని మరొక రకంగా సమన్వయం చేసేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకు అలా చేస్తున్నారండి అంటే, వాళ్ళకి పాపం కళ్ళు కనపడవండి అని అనాలి. కళ్ళు కనపడకపోవడం ఏంటండి? ఇంత చక్కగా లైట్ ఉంటే, ఇంత వెలుగుంటే అని అంటే మరి అదే వచ్చిన ఇబ్బంది అని అంటున్నారు. భగవంతుడు తనని మనం తెలుసుకోవడం కోసం తానే శాస్త్రం అనేటటువంటి ఒక దీపాన్ని ఇచ్చి ఉన్నాడు. కానీ బుద్ధున్న వాళ్ళైతే ఆ దీపపు వెలుగులో భగవంతత్వాన్ని తెలుసుకుంటున్నారు. కానీ బుద్ధి లేని వాళ్ళు ఏమవుతున్నారు? ఆ దీపానికి ఎదురు వెళుతున్నారు, మిడతలలా అందులో పడి తమకు ఉండేటటువంటి ఉనికిని పోగొట్టుకుంటున్నారు అని భగవంతుడే శాస్త్ర ప్రదాత అంటూ శాస్త్రం ప్రమాణము అంటూ ప్రారంభం చేస్తున్నారు. పరతత్వానికి కైంకర్యం చెయ్యాలి, పరతత్వాన్ని నిరూపణ చెయ్యాలి. ఎందుకు అంటే పరమతాలతో వచ్చి రకరకాలైనటువంటి వాదాలు ఉన్నాయి కనుక నిరూపణ చెయ్యాలి అంటే ఒక ఆధారం కావాలి. ఆ ఆధారం ఏదవుతుంది అంటే శాస్త్రమే అవుతుంది. ఎవరిచ్చారు ఆ శాస్త్రం అంటే భగవంతుడే ఇచ్చాడు అంటూ శాస్త్రంతో ప్రారంభం చేస్తున్నారనమాట. ఎందుకు ఇచ్చాడు ఆయన అంటే, ఇప్పుడు చూడండి, ఉత్తర శతకం ప్రారంభం అవుతుంది అంటే పీడిఎఫ్ అయినా పెట్టండి అంటున్నారంటే, మొన్న నేను కొంచెం ఎక్కడి నుంచి తెమ్మంటారు పీడిఎఫ్, ఇంకా పుస్తకమే రిలీజ్ అవ్వలేదు కదా అని అన్నానా లేదా? ఎందుకు మీకు పీడిఎఫ్, ఎందుకు కావాలి పుస్తకం? నేను చెప్తాను, మీరు వినండి అంటే తృప్తి ఉంటుందా? ఎందుకని? మనం తెలుసుకోవడానికి ఒక ఆధారం మనకి కావాలి. అదే గ్రంథం, అదే శాస్త్రం, అదే మానవం, అదే దీపం అన్నమాట. చూడాలంటే వెలుగుండాలి కదండి, వెలుగుండాలంటే దీపం కావాలి కదండి అని అనుకుంటున్నాం. మరి ఆ దీపం ఇచ్చిన ఆయన ఎంత దయామయుడో కదా, అది మనం గుర్తించుకోవాలి అని అంటూ భగవంతుడు తనని తెలియచేసేటటువంటి శాస్త్రాన్ని కూడా మన కోసమే కరుణతో ఇచ్చి ఉన్నాడు అంటూ మొట్టమొదటి శ్లోకాన్ని ప్రారంభం చేస్తున్నారు భట్టర్ వారు. మీ దగ్గర అయితే పుస్తకాలు లేవు, కానీ నా దగ్గర అయితే పుస్తకం ఉంది. అందుకని లాంఛనంగా ఇవాళ శుభారంభంగా మనం ఇందులో అవతారికని ప్రారంభం చేసుకుందాం. నా దగ్గర పుస్తకం అంటే సంస్కృత వ్యాఖ్యాన పుస్తకం అనుకోండి. అందుకని అయ్యో మాకు ఇవ్వకుండా మీరు చూస్తున్నారా అని మళ్ళీ మీరేమి కంగారు పడకండి. ఇందులో ఈ ఉపోద్ఘాతాన్ని అంటే ఈ అవతారికని శ్లోకానికి ముందు ఎలా నిర్వచించారో ఇప్పుడు మనం చెప్పుకున్న మాటలన్నీ చిన్నగా ఉన్నాయి. ఆ పారాగ్రాఫ్ ఒక్కటి చదివితే లాంఛనంగా మనం
ప్రారంభం చేసుకున్నట్టు అవుతుంది. తర్వాత శ్లోకాన్ని అనుసంధానం చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం పరిపూర్ణం చేసుకుందాం. మిగిలిన విశేషాలని రేపు తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. ఇత్థం అని అవతారికని ప్రారంభిస్తున్నారు. సంస్కృత వ్యాఖ్యానం కదా, ఇదంతా మంచిగా వ్యాఖ్యానం మనకు వచ్చేస్తుంది. మనం నిజంగా అదృష్టవంతులం. ఈ భగవంతుడు ఆనాడు శాస్త్రం ఎలా ఇచ్చాడో ఏమో మనకి తెలియదు, కానీ ఇవాళ ఈ రంగనాథుడికి మనం ఈ భక్తరు వారి కంటే కూడా కృతజ్ఞతాపూర్వకంగా దాసోహం పెట్టుకోవాలి. స్వామి, మేము 16వ తేదీ ప్రారంభం చేసుకున్నాం, 30వ తేదీ నాటికి మా పుస్తకం చేతిలోకి పెట్టేస్తున్నావు నువ్వు. మేము శ్రమ పడకుండానే ఆ కష్టాలు, ఆ ప్లానింగ్లు, ఆ ఆలోచనలు, ఇవి అన్ని వాళ్ళకి కలిగించిన వాడివి నువ్వేనయ్యా. కానీ సద్గ్రంథాధ్యయన సంగోష్ఠికి మాత్రం చేతిలో దీపంలాగా ఆ పుస్తకాన్ని అందిస్తున్నాడే. ఇది ఈనాటి మన సన్నివేశానికి కూడా చాలా చక్కగా అన్వయించేది. ఒక పుస్తకం అయిపోయింది, నిజంగా ఇవాళ ప్రిపేర్ అవ్వాలి అన్నా నేను ఈ పుస్తకం చూస్తే ఈ పుస్తకం చిరిగిపోతుంది, పీడిఎఫ్ ఏదో పెడితే దాంట్లో అవి కట్లుగా ఉన్నాయి. ఇవన్నీ చూడకుండా రోజు హాయిగా ఒక్క పుస్తకం పట్టుకొని కూర్చుంటే చాలు, మొత్తం అంతా విషయం అంతా మనం హాయిగా అనుసంధానం చేసుకోగలుగుతున్నాం. అంటే శాస్త్రం ఉంటే ఎంత సౌకర్యమో చూడండి, ఒక చిన్న పుస్తకం ఉంటే మనకు ఎంత సౌకర్యమో ఉంది కదా. అందుకనే ఆ పుస్తకం ఫస్ట్ ఆ శాస్త్రాన్ని ఇచ్చిన వాడెవరు అంటే స్వామి. ఎలాగా? దీపం పెట్టాడు స్వామి. ఇల్లు కట్టి దీపం పెట్టినట్లుగా మనని సృష్టించి మనకు ఒక దీపాన్ని, శాస్త్రాన్ని ఇచ్చాడు అంటూ ప్రారంభం చేస్తున్నారు. ఇత్థం పూర్వశతకేనా. ఇంతవరకు మనం అన్ని అందుకే చెప్పేసుకున్నాం, ఈ రకంగా పూర్వశతకంతో అని చెప్తున్నారు. వెనకని మనం చెప్పుకున్నవన్నీ అవే అన్నమాట. మంత్రరత్న పూర్వఖండ ఉపబృంహణం కృత్వా. మంత్రరత్న పూర్వఖండం. మంత్రరత్నం అంటే ద్వయము, దాంట్లో పూర్వఖండం అంటే మొదటి పాదము, మొదటి వాక్యము. దాన్ని ఉపబృంహణం కృత్వా ఉపబృంహయంతి అనే శ్లోకం జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మీ క్రియాపదాలన్నీ బాగా వచ్చాయి కాబట్టి సంస్కృతం కూడా ఇంత సులభంగానే అర్థమైపోతుంది. ఉపబృంహణం కృత్వా చాలా విస్తారంగా మనకి తెలియచేసి ప్రత్యుత్తర కృత్వా సంప్రతి. ఇక ఇప్పుడు ఉత్తర వాక్య వివరణాయ, ద్వయమంత్రంలో ఉండేటటువంటి ఉత్తర వాక్యాన్ని వివరించటం కోసం ప్రారంభమాణాః సిద్ధపడుతూ శ్రీమంతః పరాశర భట్టారక దేశికాః. వ్యాఖ్యాత కాబట్టి ఆయన మహానుభావులైనటువంటి పరాశర భట్టారకులైనటువంటి ఆచార్యులు బ్రహ్మవిదాప్నోతి పరో, బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడు పరతత్వాన్ని పొందుతాడు. ఇది సర్వస్మాత్పరస్యైవ, అందరికంటే పరుడు అయినటువంటి, పరాత్పరుడు అయినటువంటి వాని విషయంలోనే ప్రాప్యతయా, ఆయనని పట్టడం, ఆయనే ప్రాప్యము అని ఎవరిని అనుకోవాలి? పరాత్పరుడిని అనుకోవాలి. సర్వ సమాశ్రయణీయత్వ నిమిత్త, అందరూ ఆశ్రయించటానికి వీలైనటువంటి సౌలభ్య అతిశయ జుషః. పరాత్పరుడు పరమాత్మ పరదైవమైతే, పరరూపుడైతే అందరూ చేరలేరు, కేవలం నిత్యులు, కొంతమంది ముక్తులు తప్ప. కానీ రంగనాథుడే పరాత్పరుడు అయితే అందరూ చేరడానికి తగినటువంటి సౌలభ్యం ఉంది కనుక సౌలభ్యాతిశయజుష శ్రీరంగరాజస్యైవ సర్వస్వాత్పరత్వం, రంగనాథుడే సర్వస్మాత్పరుడు అనే విషయాన్ని విస్తరేణ, చాలా విస్తారంగా ప్రతిపాదయిష్యంతః సంతః, ప్రతిపాదన చెయ్యాలి అని సిద్ధపడుతూ ప్రథమతః మొట్టమొదట శాస్త్రైక సమధిగమ్యత్వాత్, ఆ పరమాత్మ తత్వము, ఆ పరతత్వము శాస్త్రము చేతే పరతత్వాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాము. ఆయన శాస్త్రేతి గమ్య, శాస్త్రైక గమ్యుడు, శాస్త్రము ద్వారానే ఆయన తెలియబడేవాడు కనుక పరతత్వస్య, ఈ పరతత్వమైనటువంటి రంగనాథునికి తాదృశ శాస్త్ర ప్రదానమపి, ఆయనే ఇచ్చుకోవాలి. ఆయన చూపించుకోవాలి అంటే ఆయనే అద్దం ఇచ్చుకోవాలన్నమాట. ఆ అద్దమే వేదం. ఆ అద్దమే వేదము అనడానికి పూర్వశతకంలో మనం ఒక సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అద్దమే వేదం. ఏంటి? ఎవరికి అద్దం? భగవంతుడికి అద్దం.
ఎంచేత భగవత్ స్వరూప రూప మహిమలని స్పష్టంగా ప్రకాశింపచేస్తోంది కనుక ఆ వేదం ఎవరు? వేదాత్మ విహగేశ్వర. గరుత్మంతుని వైభవాన్ని చెప్పినప్పుడు శృతి మయమతి హర్షస్మేరా అనే శ్లోకంలో మోదతే రంగసాయి తనని తాను అద్దంలో చూసుకొని ఆనందించినట్లుగా గరుత్మంతునిలో చూసుకుంటున్నాడు అని చెప్పారు కదా. అంచేత స్వామి తను మనకి తనని చూపించడం కోసం ఒక అద్దం ఇచ్చినట్లుగా శాస్త్రాన్ని ఇచ్చాడు అంటున్నారు. శాస్త్ర ప్రధానమపి అపార కృపావతో భగవత కృత్యం. ఈ శాస్త్రం ఇవ్వడం కూడా భగవంతుని యొక్క కరుణతో జరిగినది అంటున్నారు. కరుణతో కూడినటువంటి పని. అంత దయాసాగరుడు కనుకే ఆయన. ఇప్పుడు అంతే కదండి, ఎవరైనా మన చేతిలో పుస్తకం పెడుతున్నారు అంటే మనం చాలా అహంకారులం కాబట్టి నాకు ఇవ్వలేదండి, ఇంతకు ముందు ఆ పుస్తకం నాకు అందలేదండి అంటారు. చూడండి, ఉత్తర శతకం వచ్చిన తర్వాత కొంతమంది పూర్వ శతకం అందలేదండి అంటారు. అవునవును, తప్పైపోయింది, మేము నడిచి వచ్చి ఇచ్చి మీ ఇంటికి వచ్చి మీ పాదాలకి దాసోహం పెట్టలేదు, తప్పైపోయింది అని మనం అనుకోవాలన్నమాట. వాళ్ళు పూర్వ శతకం అడగలేదు, వాళ్ళకి దాని మీద పెద్ద శ్రద్ధ లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఉత్తర శతకం మన ఇస్తే వాళ్ళు పూర్వ శతకం అందలేదండి అంటారు. అంటే అందించడం మన డ్యూటీ అన్నమాట, అందుకోవడం వాళ్ళకి హక్కు అన్నమాట. ఇలా ఉంటాయి సాధారణంగా అహంకారాలు కానీ స్వభావాలు కానీ. కానీ అలా అప్పుడు అందలేదా అండి, సరే అయితే ఇస్తానండి అని ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినటువంటి యతిరాజవల్లి గారు అంత వినయంగానే అన్నారే అని అనుకోని అప్పుడు మహనీయులకి ఏమనిపిస్తుంది? అబ్బా, అది సంస్కారం అంటే అని అనిపిస్తుంది. నేనే పుస్తకం వేయించాను, రండి నాకు 100 సార్లు ఫోన్ చేయండి అప్పుడు నేను ఇస్తాను అని అనుకుని ఉంటే ఈ పుస్తకాలు వేయించిన వాళ్ళు అప్పుడు తెలిసి వచ్చేది నాకు అందలేదండి కాదు, నాకు ఫోన్ అందలేదండి అనే స్థితికి వాళ్ళని దించచ్చు అనమాట. కానీ మన గోష్ఠి అలా అనుకోవడం లేదు. అందరూ మనకు సజెస్ట్ చేస్తున్నారు, కనీసం మినిమం రేట్ పెట్టండి, మినిమం రేట్ పెట్టండి, ఈ కాలంలో ఊరికే ఇస్తే ఎవరికి విలువ ఉండదు, కనీసం 100 రూపాయలు 200 అయినా పెట్టండి అని చెప్తున్నారు. కానీ ఎందుకో ఇంకా ఆ రకమైనటువంటి స్థితికి రావటం లేదు. ఇలా కైంకర్యం చేసుకుంటున్న వారు కూడా ఆచార్య కైంకర్యంగా చేసుకుంటున్నాము అని మనసారా చేసుకుంటున్నారే. అలాంటప్పుడు దీంట్లో ఉండేటటువంటి సంస్కారాన్ని గుర్తించి వీళ్ళలోనే ఇంత ఇది ఉంటే మరి భగవంతుడు ఏం తీసుకున్నాడు, ఏం రేటు పెట్టాడు, ఏమి బతిమాలించుకున్నాడు, ఏ రకమైనటువంటి పరీక్షలు పెట్టాడు? ఏమీ లేకుండా అందరూ అందుకోవడానికి వీలుగా ఆయన శాస్త్రాన్ని మనకి అందించాడా లేదా? అందించాడు. సరే, అందించిన దాన్ని ఎవరు ఉపయోగించుకున్నారు అనేది పక్కన పెడితే కరుణతో అందించాడు అని కనుకే అపార కృపావతో భగవత కృత్యం. కరుణామయుడు కనుక కృపావంతునుడి కార్యమే ఈ శాస్త్రాన్ని మనకి ఇవ్వడం అంటూ ఈ ఉత్తర శతకంలో మొదటి శ్లోకాన్ని ప్రారంభం చేస్తున్నారు అని వెంకటాచార్య స్వామి అందించినటువంటి సంస్కృత వ్యాఖ్యానంలో ఈ శ్లోకానికి అవతారికని అనుగ్రహించారు. శ్లోక విశేషార్థాలని యథావకాశం మనం రేపు తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. శ్లోకాన్ని ఒక్కసారి ఉపదేశంగా తెలుసుకున్నాం కాబట్టి ఒకసారి కలిసి చదువుకుని మంగళాశాసనం చేసుకుందాం. హర్తుం తమస్సదసతీవ వివేక్ష్మీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చపలాః సలభీభవంతి. ఈనాటి వ్యాసజ్ఞాన్ని మంగళాశాసనంతో పరిపూర్ణం చేసుకుందాం. మంగళాశాసనం అలాగే ఉంటుంది, అందులో ఏమీ తేడా ఉండదు. రోజు మనం వాష్ తిరునామాలు మంగళాశాసన శ్లోకాలు అవే అనుసంధానం చేసుకుందాం. లక్ష్మీచరణ లాక్షాంక సాక్షి శ్రీవత్స వక్షసే క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం సైకతే సహ్యకన్యాయాః తరంగానిల శీతలే అధిరంగం భుజంగేంద్రే సుఖసుప్నాయ మంగళం భజతాద్రినిషణ్ణేంద్ర నీలశైలానుకారిణే శేషేశయాయ శ్యామాయ శ్రీరంగేశాయ మంగళం బాహుమేకం ప్రసార్య అన్యం ఉపధాయ అధిపన్నగం నిద్రాణాయ జగద్రక్షా జాగరూకాయ మంగళం
పరిష్కృతాసనాం భోజా పరస్పర తులాంఘ్రయే స్ఫురత్పీతాంబరాయాస్నో శ్రీరంగేశాయ మంగళం దర్శితాభయముద్రాయా భక్తానాం తద్విరోధినా దీప్తదివ్యాయుధాయాస్తో శ్రీరత్నేశాయ మంగళం సుస్మితాయ సునాసాయ సుదృశే సుందరభ్రువే సులలాటకిరీటాయ శ్రీరంగేశాయ మంగళం తరంగితదయైర్విశ్వం అపాంగైరభిషించతే సమ్రాజే సర్వలోకానాం శ్రీరంగేశాయ మంగళం విధేరిక్ష్వాకులబ్ధాయ విభీషణ కృతే పునః విశ్రాణితాయ రామేణ శ్రీరంగేశాయ మంగళం జ్ఞానసిద్ధాంజనేన అస్మద్దేశికైః దర్శితాయ మే నిధయే నిత్యపూర్ణాయ శ్రీరంగేశాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంజు కటార్ గారు గోష్ఠిలో దాసోహ సమర్పణం చేస్తున్నారు. టైప్ చేసి కనిపిస్తోంది. ఆమె గోష్ఠిలో అన్వయించడం చాలా ఆనందంగా ఉంది. అందులో ఇవాళ మరీ నమస్కారాలు పెడుతున్నారు కనుక నేను చూశాను. అనారోగ్యం చేసింది, గోష్ఠికి దూరమైనారు, రకరకాలైనటువంటి ఇబ్బందుల్ని పడుతున్నారు. ఈ మధ్య వారితో మాట్లాడడం కూడా జరిగింది అనుకోటి. కడిగిన ముచ్చల్లా ఉన్నారు చూస్తే. నిజంగా ఇంత అనారోగ్యం ఉంది అని అనిపించలేదు ఆ రోజు చూస్తే. సంతోషం అనిపించింది, కళగా ఉన్నారు చక్కగాను. ఇవాళ అన్వయించి స్పందించడం చాలా సంతోషంగా ఉంది. గోష్ఠి వారం అందరం కూడా రంగనాథుణ్ణి ప్రార్థన చేస్తున్నాం, ఆచార్యులని ప్రార్థన చేస్తున్నాం. ఆమెకి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం చేకూరాలి, హాయిగా సుమంగళిగా చక్కగా ఆరోగ్యవంతురాలే మళ్ళీ ఈ రకమైనటువంటి వ్యాసంగంలో పరిపూర్ణంగా అన్వయించి సౌఖ్యంగా హాయిగా ఉండాలి అని గోష్ఠివారం అందరం కూడా మంజు గటార్కర్ తరఫున రంగనాథుణ్ణి విశేషించి ప్రార్థన చేసుకుందాం. వాష్ తిరునామాలు. தென்னரங்கர்மைந்தன சிறக்க வந்தோன் வாழியே திருநெடுந்தாண்டகப் செப்புமவன் வாழியே அன்னவயல் போதூரன் அடிபணிந்தோன் வாழியே அனவரதமெம்பாரு காட்செய்வோன் வாழியே மன்னு திருக்கூரனார் வளமுறைப்போன் வாழியே வைகாசியனுடத்தில் வந்துதித்தான் வாழியே பன்னு கலை நாள் வேத பயன்தெரிவோன் வாழியே பராசரணாம் சீர்பட்டர் பாருலகில் வாழியே. பட்டர் திருவடிகளே சரணம்.